Good morning, guys. నా పేరు సందీప్ కుమార్ రెడ్డి ఫ్రమ్ ఇంజనీర్స్ కాంపిటేటివ్ ట్రైనింగ్ అకాడమీ విచ్ ఇస్ లొకేటెడ్ ఇన్ కదిరి. ఈరోజు నేను మీకు ఫిజిక్స్ పార్ట్ 4 అనేది చెప్పబోతున్నాను. ఆల్రెడీ నేను ఫిజిక్స్ 1 and 2 and 3 అనేది 3 చెప్పాను. సో లెట్ us see exactly what the one liners we have in part 4. సో ఇనిషియలీ మనం చూసినట్లయితే ఇనిషియల్ స్లైడ్ we have the wave theory of light was proposed by. ఆల్రెడీ నేను చెప్పాను ఫస్ట్ థర్డ్ పార్ట్లో ద వేవ్ థియరీ అనేది హైగెన్స్ అనే అతను ఈ విధంగా లైట్ చూసినట్లయితే ట్రాన్స్వర్స్ వేవ్ అని చెప్పుకోవచ్చు. ఈ వేవ్ థియరీని మనము హైగెన్స్ అనే సైంటిస్టు ఫార్ములేట్ చేశాడని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఏంటంటే ఎ వెల్ కట్ డైమండ్ షైన్స్ బ్రైట్లీ బికాస్ ఆఫ్ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్. ఇప్పుడు మనము డైమండ్ అనేది దేనితోటి కోస్తామంటే డైమండ్ తోటే కోస్తాము. ఏ డైమండ్ అయితే డిఫెక్టివ్ డైమండ్ ఉంటుందో ఆ డైమండ్ని మనము గ్లాస్ కట్టింగ్కి యూజ్ చేస్తామన్నమాట. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఈ వెల్ కట్ డైమండ్ అంటే ఏదైతే బాగా కట్ చేసిన డైమండ్ ఉందో అది బాగా షైనింగ్ అనేది అవుతుందన్నమాట. సో దాంట్లో ఏ ప్రిన్సిపల్ పద్ధతి ద్వారా ఈ లైట్ అనేది జరుగుతుందంటే టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ మనం చెప్పుకోవచ్చు. ప్రిన్సిపల్ ఆఫ్ వర్కింగ్ ఆఫ్ పెరిస్కోప్ ఈజ్ బేస్డ్ ఆన్ రిఫ్లెక్షన్ ఓన్లీ. పెరిస్కోప్ మనం చూసింటాము సబ్మరైన్లో. ఏదైతే సబ్మరైన్లో మనము ఒకసారి బయటికి పెరిస్కోప్ అనేది రావడం జరుగుతుంది. అప్పుడు కింద నుంచి చూసినట్లయితే ఆ పైన మనం ఏమేమి వాటర్ సర్ఫేస్లో ఏమేమి ఉన్నాయో మనం చూడొచ్చు. ఇలాంటి పెరిస్కోప్స్ మనము ఇంట్లో మనం చూసినట్లయితే గేట్ దగ్గర మనము ఇలాంటి పెరిస్కోప్ అనేది కూడా రిఫ్లెక్షన్ మెథడ్ మీద అనమాట. ఆ మిర్రర్స్ అనేది ఏ విధంగా సెట్ చేసింటారంటే 45 degrees యాంగిల్లో తిప్పింటారనమాట. సో అప్పుడు ఆ రిఫ్లెక్షన్ అనేది పోయి డైరెక్ట్ ఇంకొక మిర్రర్ మీద పడి మనం బయట ఉండే ఈ మూమెంట్ అనేది కనుక్కోవచ్చు ఈ పెరిస్కోప్ సబ్మెరైన్లో. అదేవిధంగా ప్రైమరీ రెయిన్బో ఈజ్ ఫార్మ్డ్ వెన్ లైట్ సఫర్స్ వన్ ఇంటర్నల్ రిఫ్రాక్షన్ బిఫోర్ ఎమర్జింగ్ అవుట్ ఫ్రమ్ ద డ్రాప్ అనమాట. మనం రెయిన్బో అనేది చూసి ఉంటాము. ఈ రెయిన్బో అనేది మనము వర్షం పడిన తర్వాత ఈ వాటర్ డ్రాప్లెట్స్ నుంచి ఈ విధంగా ఇంటర్నల్ రిఫ్రాక్షన్ అనే పద్ధతి ద్వారా ఈ రెయిన్బో అనేది మనం చూడొచ్చు. ఈ వాటర్ డ్రాప్స్ నుంచి సన్ రేస్ అనేది పడడం వల్ల మనకి ఈ విధంగా రెయిన్బో అనేది ఫామ్ అవుతుంది, విబ్జిఆర్ అనమాట. A person want to see his full image in plane mirror, then the height of the image in the height of the mirror must be అంటే ఇప్పుడు ఒక అతను ముందర గోడ ముందు నిలబడుకొని తన పూర్తి ఇమేజ్ అనేది తనకు చూడాలనుకుంటాడు. సో అలాంటప్పుడు ఎలాంటి సైజ్ అనేది ఉండాలా అద్దము అనేది అంటే అతను పూర్తి ఇమేజ్ చూడాలనుకుంటే అతని హైట్ ఒకవేళ 2 మీటర్ల హైట్ అయితే అద్దం అనేది 1 మీటర్ అనేది ఉండాలని గుర్తుంచుకోవాలి. అంటే 1/2 వంత్ అనమాట. సో ఈ విధంగా మనం గుర్తుంచుకోండి. నెక్స్ట్ ఏంటంటే ఇఫ్ ఎ మిర్రర్ ఈజ్ రొటేటెడ్ త్రూ 20 degrees దెన్ ద యాంగిల్ త్రూ విచ్ ద రిజెక్టెడ్ బీమ్ రిలేట్స్ ఈజ్ అంటే ఇప్పుడు ఏదన్నా మనము ఒక రే అనేది మిర్రర్ మీద పడితే ఆటోమేటికలీ అది ఒక యాంగిల్లోటి బెండ్ అవుతుందన్నమాట. సో సేమ్ ఏంటంటే ఆ మిర్రర్ని మనము 20 degrees అనేది ఈ విధంగా డివైడ్ చేయడం వల్ల వాటి యొక్క బీమ్ అనేది ఏమవుతుందంటే 40 degrees మూమెంట్ అనేది జరుగుతుందన్నమాట. సో అదే మనం గుర్తుంచుకోవాలి, అంటే డబుల్ అయిపోతుంది అనమాట. ఇన్ ఏ కాంకేవ్ మిర్రర్ ఇఫ్ ఆబ్జెక్ట్ లైస్ అట్ ఇన్ఫైనిటీ దెన్ ఇమేజ్ ఈజ్ ఫార్మ్డ్ అట్ ద ఫోకస్ అనమాట. కాంకేవ్ మిర్రర్ ఎలా ఉంటుందంటే ఏదైనా మనం ఆబ్జెక్ట్ అనేది ఒక ఇన్ఫైనైట్ దూరంలో పెట్టిన తర్వాత ఆ ఇమేజ్ అనేది ఎక్కడ మనం చూడొచ్చు అంటే మనం ఫోకస్ దగ్గర మనము ఈ కాంకేవ్ మిర్రర్ ఇమేజ్ అనేది ఆ ఇన్ఫైనైట్ దూరంలో పెట్టిన ఆబ్జెక్ట్ అనేది ఈ ఫోకస్ దగ్గర మనం చూడొచ్చు అనమాట. అదేవిధంగా మయోపియా అంటే షార్ట్ సైటెడ్నెస్ అంటారనమాట. దీన్ని ఏ విధంగా మనం కరెక్ట్ చేస్తారంటే కాంకేవ్ లెన్స్ పెట్టిన తర్వాత మనము మయోపియా వచ్చిన వ్యక్తి మనం బాగా చూడగలుగుతాడు అనమాట. ఈ కాంకేవ్ మిర్రర్ని ఏమంటారంటే మనము డైవర్జింగ్ లెన్స్ అంటారు. అదే కాన్వెక్స్ మిర్రర్ని ఏమంటారంటే కాన్వెక్స్ లెన్స్ని కన్వర్జింగ్ లెన్స్ అంటారు. ఇక్కడ డైవర్జింగ్ లెన్స్ యూజ్ చేస్తారు. అప్పుడే మనకి ఇమేజ్ అనేది బిహైండ్ రెటినా అనేది పడుతుంది. అప్పుడు వెనకలు పోకోకుండా అది ముందరే పడేటట్లు ఈ డైవర్జింగ్ మిర్రర్ వల్ల మనకి ముందరే పడుతుంది అనమాట. ఫోకల్ లెంగ్త్ ఆఫ్ ద ఐ విచ్ ఎనేబుల్స్ అస్ టు సీ ద ఆబ్జెక్ట్స్ అట్ వ్యారింగ్ డిస్టెన్స్ ఈస్ కంట్రోల్డ్ బై సిలియరీ మసిల్స్. ఈ సిలియరీ మజిల్స్ అనేది చూసినట్లయితే కండ్లల్లో ఉంటాయి. ఇవేం చేస్తుందంటే మనకి ఒకసారిగా మనం దూరం చూసిన ఆబ్జెక్ట్ని ఇంకొకసారిగా మనం దగ్గర చూసే ఆబ్జెక్ట్ చూసినామంటే ఆటోమేటిక్గా మన సిలియరీ మజిల్స్ అనేది ఈ లెన్స్ని అడ్జస్ట్ చేసేసి మనం ఎంత దూరం నుంచో చూసిన వస్తువు నుంచి ఒక్కసారిగా దగ్గర వస్తువు చూసే అంత కెపాసిటీ అనేది ఈ మసిల్స్ అనేది మనకి హెల్ప్ చేస్తుంది అనమాట. ఫోబియాస్ అండ్ అస్టిగ్మాటిజం అనే ఈ
డిఫెక్ట్ ఆఫ్ ఐ అనేది ఏ లెన్స్ వల్ల మనము రిమూవ్డ్ అంటే సిలిండ్రికల్ లెన్స్ వాడడం వల్ల ఈ అస్టిగ్మాటిజం మరియు ఫోబియాస్ అనే ఈ డిఫెక్ట్ కూడా మనం క్లియర్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ ఏంటంటే ద ఫాలోయింగ్ పేర్స్ ఆర్ రాంగ్ అబౌట్ ద ఆప్టికల్ ఇన్స్ట్రుమెంట్ టెలిస్కోప్ అని అడిగాడు. సో టు సీ వెరీ స్మాల్ ఆబ్జెక్ట్స్ అనమాట. ఈ టెలిస్కోప్స్ అనేవి చూసినట్లయితే మనకి ఒక దూరం ఉన్న వస్తువులు దగ్గరగా చూడొచ్చు, కానీ వెరీ స్మాల్ ఆబ్జెక్ట్స్ అంటే బ్యాక్టీరియా చూడాలంటే మనకి టెలిస్కోప్ అనేది కాదు మనం వాడాల్సింది, మైక్రోస్కోప్ అనమాట. ఇది మనము సైంటిస్టులు వాడతారు. ఓకే, నెక్స్ట్ ఏంటంటే వెన్ లైట్ పాసెస్ ఫ్రమ్ ఎయిర్ ఇంటూ గ్లాస్ ఇట్ ఎక్స్పీరియన్సెస్ చేంజ్ ఆఫ్ వేవ్ లెంగ్త్ అండ్ స్పీడ్. ఒక్కసారి లైట్ అనేది ఎయిర్ నుంచి గ్లాస్లోకి ఒకసారి పాస్ అయిందంటే దాంట్లో ఒక వేవ్ లెంగ్త్ చేంజ్ అనేది ఉంటుంది, అదేవిధంగా స్పీడ్ కూడా చేంజ్ అనేది జరుగుతుందన్నమాట. చేంజ్ ఆఫ్ వేవ్ లెంగ్త్ అండ్ స్పీడ్ రెండు జరుగుతాయి అన్నమాట. నెక్స్ట్ ఏంటంటే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ మెటీరియల్ డిపెండ్స్ అపాన్. ఈ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అంటే మ్యూ అనేది మెటీరియల్ యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ దేని మీద ఆధారపడి ఉంటుందంటే నేచర్ ఆఫ్ ద మెటీరియల్ మీద ఆధారపడి ఉంటుంది, మరియు టెంపరేచర్ మీద ఆధారపడి ఉంటుంది, దాని వేవ్ లెంగ్త్ మీద ఆధారపడి ఉంటుందని మనం గుర్తుంచుకోవాలి. సో ఇవన్నీ 3 ఫ్యాక్టర్స్ మీద ఈ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ద మెటీరియల్ అనేది ఆధారపడి ఉంటుందని గుర్తుంచుకోవాలి. వెన్ ద యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఇన్ ఎ డెన్సర్ మీడియం ఈజ్ ఈక్వల్ టు ద క్రిటికల్ యాంగిల్, ద యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ ఈజ్ ఈక్వల్ టు అంటే ఇప్పుడు మనం చూసినట్లయితే యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అనేది ఒకసారి డెన్సర్ మీడియం నుంచి పోయినట్లయితే ఈక్వల్గా క్రిటికల్ యాంగిల్ టు ద క్రిటికల్ యాంగిల్ తోటి ఈక్వల్గా ఉందంటే వాటి యొక్క రిఫ్రాక్షన్ అనేది ఎలా ఉంటుందంటే 90 డిగ్రీలు ఉంటుంది అనమాట. అది మనం చూసినట్లయితే నార్మల్ రే దగ్గరే మనం ఇవన్నీ మనము ఇన్సిడెంటు క్రిటికల్ యాంగిల్ సమానంగా చూడొచ్చు అనమాట. ద క్రిటికల్ యాంగిల్ ఆఫ్ లిక్విడ్ ఈజ్ 90 degrees, దెన్ ద రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఈజ్ 1 అనమాట. ఎప్పుడైతే క్రిటికల్ యాంగిల్ అనేది ఏదైనా లిక్విడ్ది 90 డిగ్రీలు అయితే వాటి యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అనేది 1 అవుతుంది. సో నెక్స్ట్ ఏంటంటే అన్ ఆబ్జెక్ట్ ఈస్ ప్లేస్డ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ కాన్వెక్స్ మిర్రర్ f1 2f, దెన్ ద ఇమేజ్ ఫార్మ్డ్ విల్ బి వర్చువల్, ఎరెక్ట్, స్మాలర్ ఇన్ సైజ్. ఏదైనా మనము ఒక కాన్వెక్స్ మిర్రర్ ముందర ఈ ఆబ్జెక్ట్ అనేది ఫోకాల్ లెంగ్త్ దగ్గర పెట్టారంటే అది వర్చువల్ ఇమేజ్ ఉంటుంది, అదేవిధంగా ఎరెక్ట్ ఇమేజ్ ఉంటుంది, అది కాక స్మాల్ ఇన్ సైజ్ ఉంటుంది. అందుకే మనము ఈ కాన్వెక్స్ మిర్రర్లో మనం ఎక్కడ చూడొచ్చు అంటే మనం చూసినట్లయితే డ్రైవర్స్ పక్కలో ఉండే మిర్రర్లు ఏమంటారంటే కాన్వెక్స్ మిర్రర్ అంటారు. నెక్స్ట్ ఏంటంటే ద డయామీటర్ ఆఫ్ అన్ ఆబ్జెక్టివ్ లెన్స్ ఈజ్ డబుల్డ్, దెన్ ద ఇంటెన్సిటీ ఆఫ్ ద స్మాలర్ ఇమేజ్ విల్ బీ క్వాడ్రపుల్డ్ అనమాట. అంటే ఒక ఆబ్జెక్టివ్ లెన్సు అదేవిధంగా దాని యొక్క డయామీటర్ అనేది డబుల్ చేసిన తర్వాత అదేమవుతుందంటే ఆ ఇమేజ్ అనేది ఏమవుతుందంటే 4 రెట్లు స్మాల్ అయిపోతుంది అనమాట. సో నెక్స్ట్ ఏంటంటే ద పవర్ ఆఫ్ ద కాన్వెక్స్ లెన్స్ చూసినట్లయితే ద పవర్ ఆఫ్ ద కాన్వెక్స్ లెన్స్ ఆఫ్ ఫోకాల్ లెంగ్త్ అంటే ఈ కాన్వెక్స్ యొక్క లెన్స్ యొక్క ఫోకాల్ లెంగ్త్ 20 సెంటీమీటర్లు అయితే వాటి యొక్క డయాప్టర్ అనేది ఎంత ఉంటుందంటే 5 డయాప్టర్స్ అని చెప్పుకోవచ్చు. ఎలా అంటే అది మనకు ఫార్ములా తెలుసు, 100/f ఈజ్ ఈక్వల్ టు 100/f అంటే అప్పుడు 100/20 ఈజ్ ఈక్వల్ టు 5 డయాప్టర్ అనేది అవుతుందన్నమాట. అది సెంటీమీటర్స్లో కన్వర్జన్ చేసుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే ద ఫోకాల్ లెంగ్త్ ఆఫ్ ఎ కాంకేవ్ మిర్రర్ డిపెండ్స్ అపాన్. ఈ కాంకేవ్ మిర్రర్ యొక్క ఫోకాల్ లెంగ్త్ అనేది దేని మీద ఆధారపడి ఉంటుందంటే ద రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఆఫ్ ద మిర్రర్ మీద ఆధారపడి ఉంటుందన్నమాట. అందుకే ఒక ఫోకాల్ లెంగ్త్ ఈజ్ ఈక్వల్ టు మనము 2r అని గుర్తించాలి. సో నెక్స్ట్ ఏంటంటే ద ఫెయిల్యూర్ ఆఫ్ ఎ లెన్స్ టు ఫార్మ్ ఎ షార్ప్ అండ్ డిస్టెంట్ ఇమేజ్ ఆఫ్ ఎ వైట్ ఆబ్జెక్ట్ ఈజ్ నోన్ యాజ్ క్రోమాటిక్ అబిరేషన్. క్రోమాటిక్ అబిరేషన్ అంటే ఏంటంటే ఒక లెన్స్ యొక్క ద ఫెయిల్యూర్ ఆఫ్ లెన్స్ టు ఫార్మ్ ఏ షార్ప్ అండ్ డిస్టింక్ట్ ఇమేజ్, షార్ప్ మరియు డిస్టింక్ట్ ఇమేజ్ ఆఫ్ ఎ వైట్ ఆబ్జెక్ట్ ఈ విధంగా పడకపోవడం అనమాట. ఆ షార్ప్ ఇమేజ్ పడకపోవడం ఆ లెన్స్తోనే దాన్ని క్రోమాటిక్ అబిరేషన్ అని చెప్పుకోవచ్చు మనము. నెక్స్ట్ మనం చూసినట్లయితే ద టైప్ ఆఫ్ గ్లాస్ ఈజ్ యూజ్డ్ ఇన్ మేకింగ్ లెన్సెస్ అండ్ ప్రిజమ్ ఈజ్ అంటే మనము ఈ ప్రిజమ్ తయారు చేయడానికి మరియు లెన్సెస్ తయారు చేయడానికి వాడే ఈ గ్లాస్ని ఏమంటారంటే క్రౌన్ గ్లాస్ అని గుర్తుంచుకోవాలి. ద రేషియో ఆఫ్ సైనీ ఆఫ్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ టు ద సైనీ ఆఫ్ యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ అంటే రేషియో అంటే సైన్ ఐ బై సైన్ ఆర్ అనమాట. అది స్నెల్స్ లా అనేది మనకి నిరూపించబడుతుంది. స్నెల్స్ లా ఏం రా అంటే సైన్ ఐ బై సైన్ ఆర్, దాన్నే సైనీ ఆఫ్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఐ, సైన్ ఆఫ్ యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ ఆర్ అనమాట. సో స్నెల్స్ లా ఈజ్ ఈక్వల్ టు సైన్ ఐ బై సైన్ ఆర్ అని గుర్తుంచుకోవాలి. ద పవర్ ఆఫ్ లెన్స్ దేంట్లో మనం మెజర్ చేస్తామంటే డయాప్టర్లో. మనం ఆల్రెడీ చెప్పాము డయాప్టర్ని డిపి అంటారు. ద లైన్ జాయినింగ్ ద సెంటర్ ఆఫ్ కర్వేచర్ అండ్ ద పోల్ ఆఫ్ ద సర్ఫేస్ ఈజ్ నోన్ యాజ్. ఈ సెంటర్ ఆఫ్ ద కర్వేచర్కి
ఆ పోల్కి మధ్యలో ఉన్న ఈ లైన్ ఏమంటారంటే ప్రిన్సిపల్ యాక్సిస్ అంటారనమాట. అదేవిధంగా జూమ్ లెన్స్ హ్యాజ్ వేరియబుల్ ఫోకాల్ లెంగ్త్. ఈ జూమ్ లెన్స్ అనేది చూసినట్లయితే మనము వాటి యొక్క ఫోకాల్ లెంగ్త్ అనేది వేరియబుల్గా ఉంటుంది, అంటే తేడాగా ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఏంటంటే ద ఇల్యూమినేటింగ్ పవర్ ఆఫ్ ఎ సోర్స్ ఈజ్ మెజర్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ క్యాండిలా. ఇప్పుడు మనము ఏదన్నా ఇల్యూమినేటింగ్ ఏదైతే ఉందో వాటిని మనము, ఇప్పుడు సూర్యుడు ఉన్నాడు, వాటి యొక్క పవర్ మనం గుర్తించాలంటే దాన్ని మనము క్యాండిలాలో మెజర్ చేస్తాం. కానీ వాటి యొక్క కాంతి యొక్క బ్రైట్నెస్ మనం గుర్తించాలంటే మనము ల్యూమెన్లో కొలుస్తాం అనమాట. ఇక్కడ ఏమన్నాడు, ఇల్యూమినేటింగ్ పవర్ ఆఫ్ ఎ సోర్స్ ఈజ్ మెజర్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ క్యాండిలా అనమాట. సో వాటి యొక్క పవరు మనం ఈ విధంగా గుర్తిస్తాం అనమాట. నెక్స్ట్ ఏంటంటే ద ఇన్స్ట్రుమెంట్ యూజ్డ్ ఫర్ కంపేరింగ్ ద ఇల్యూమినేటింగ్ పవర్స్ ఆఫ్ టూ సోర్సెస్ ఆర్ నోన్ యాజ్. ఈ విధంగా ఆ పవర్ని మనము కంపేర్ చేయడానికి రెండు సోర్సెస్ యొక్క ఇల్యూమినేషన్ పవర్ని కంపేర్ చేయడానికి ఏది వాడతారంటే ఫోటోమీటర్ అనేది వాడతారు. ఇది మనం గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే ద సెపరేషన్ ఆఫ్ లైట్ ఇంటూ ఇట్స్ కాంపోనెంట్ కలర్స్ బై మీన్స్ ఆఫ్ ప్రిజమ్ ఈజ్ కాల్డ్ డిస్పర్షన్. డిస్పర్షన్ అనేది మనం ఆల్రెడీ చూసాము. వైట్ లైట్ అనేది ఒక్కసారి ప్రిజమ్ మీద పడడం వల్ల విబ్జిఆర్గా స్ప్లిట్ అవుతుంది. ఆ ఫినామినాన్ని మనము డిస్పర్షన్ అంటారు. ద డార్క్ లైన్స్ ఇన్ ద సోలార్ స్పెక్ట్రమ్ ఆర్ డ్యూ టు అబ్జార్ప్షన్ ఆఫ్ కరెస్పాండింగ్ వేవ్ లెంగ్త్స్ బై ద అవుటర్ లేయర్స్ ఆఫ్ ద సన్. ఇప్పుడు మనం చూసినట్లయితే సోలార్ స్పెక్ట్రంలో మనము అవుటర్ లేయర్ ఆఫ్ ద సన్ అనేది మనం చూసినట్లయితే డార్క్ లైన్స్ అనేది మనకు కనబడుతుంది అనమాట. సో వాటి యొక్క వేవ్ లెంగ్త్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. అది మనము ఎక్కడ చూడొచ్చు అంటే అవుటర్ లేయర్ ఆఫ్ ద సన్లోనే మనం ఈ విధంగా డార్క్ లైన్స్ అనేది చూడొచ్చు అనమాట. ఇదే అబ్జార్ప్షన్ ఆఫ్ కరెస్పాండింగ్ వేవ్ లెంగ్త్ అని చెప్పుకోవచ్చు. ద ఫినామినాన్ ఆఫ్ ఇంటర్ఫిరెన్స్ ప్రొడ్యూసెస్ ద కలర్స్ ఇన్ ఎ సో బబుల్. ఈ సో బబుల్ మనం చూసినట్లయితే కలర్గా ఒక ఇంటర్ఫిరెన్స్ అనేది కనపడుతుంది అనమాట. కలర్స్ ప్రొడ్యూస్ అవుతాయి అనమాట. ఆ ఫినామినా ఆఫ్ ఇంటర్ఫిరెన్స్ అనేది దాంట్లో ఉంటుందని మనం గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే ఇంటర్ఫిరెన్స్ ఫినామినాను గుర్తించాలి. నెక్స్ట్ ద కాంప్లిమెంటరీ కలర్ టు ఆరెంజ్ ఏంటంటే ఇప్పుడు మనము బ్లూ, గ్రీన్, రెడ్ అని చూసాం మనము. ఇక్కడ కాంప్లిమెంటరీ కలర్ ఆఫ్ ఆరెంజ్ ఏందిరా అంటే మనం బ్లూ గుర్తుంచుకోవాలి. ఈ బ్లూ అనేది నుంచి ఈ కాంప్లిమెంటరీ కలర్ వల్లే ఇది ఫామ్ అవుతుందని మనం గుర్తుంచుకోవాలి. ద కలర్ హూజ్ వేవ్ లెంగ్త్ ఈజ్ మ్యాక్సిమం అంటే విబ్జిఆర్లో వైలెట్ అనేది వేవ్ లెంగ్త్ అనేది తక్కువ ఉంటుంది కాబట్టి వైలెట్ కలర్ ఎక్కడ వాడరు, కానీ రెడ్ మాత్రం ఎక్కువగా ఉంటుంది కాబట్టి అందుకే రెడ్ లైట్లే మనం వాడతారనమాట. ద కలర్ హూజ్ వేవ్ లెంగ్త్ ఈజ్ మ్యాక్సిమం అంటే వాటి యొక్క దూరం కూడా వెళ్ళే వేవ్ లెంగ్త్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఎక్కువ దూరం ట్రావెల్ చేస్తుంది కాబట్టి రెడ్ ఉంటుంది, తక్కువ మాత్రం వైలెట్కి ఉంటుంది. ద రెడ్ రిబ్బన్ ప్లేస్డ్ ఇన్ ఎ గ్రీన్ లైట్ విల్ లుక్ బ్లాక్ కలర్. ఇప్పుడు మన రెడ్ రిబ్బన్ అనేది ఒక్కసారి మనం గ్రీన్ లైట్లో పెట్టామంటే అది మనకి ఎర్ర కనపడదు, అది మనకు బ్లాక్గా కనపడుతుంది. యాజ్ పర్ కార్పెస్కులర్ సిద్ధాంతం ప్రకారము లైట్ ట్రావెల్స్ ఫాస్టర్ ఇన్ డెన్సర్ మీడియం. లైట్ అనేది డెన్సర్ మీడియంలో ఎక్కువగా ఫాస్ట్గా ట్రావెల్ అవుతుంది దాన్ రేరర్ మీడియం అనమాట. ఇది ఏ సిద్ధాంతం ప్రకారం అంటే కార్పెస్కులర్ థియరీ ప్రకారమే. The sun appears reddish during sunrise and sunset is due to short waves are scattered to a greater extent than the long wave by the atmosphere. ఇదేంటంటే సన్ అనేవాడు మనం చూసినట్లయితే సన్ రైజ్లో కానీ సన్సెట్లో కానీ ఎందుకు మనకు రెడ్గా కనపడతాడంటే అక్కడ ఏమవుతుందంటే షార్ట్ వేవ్స్ ఆర్ స్కాటర్డ్ టు ఏ గ్రేట్ ఎక్స్టెంట్ అనమాట. అక్కడ వేవ్స్ అనేది స్కాటర్ అవుతాయి అన్నమాట. స్కాటర్ కావడం వల్ల లాంగ్ వేవ్ అంటే ఎక్స్టెంట్ దాన్ ద లాంగ్ వేవ్ బై ద అట్మాస్ఫియర్లో లాంగ్ వేవ్ కన్నా ఇవి ఎక్కువగా స్కాటర్ అవుతాయని గుర్తించాలి మనం. నెక్స్ట్ ఏంటంటే ద బ్లూ కలర్ ఆఫ్ ద సీ ఈజ్ డ్యూ టు ద స్కాటరింగ్. ఇట్ ఈస్ మనం చూసినట్లయితే స్కై బ్లూ కలర్లో ఉంటుంది, సీ కూడా బ్లూ కలర్లో ఉంటుంది. ఇక్కడ బ్లూ కలర్ ఆఫ్ సీ ఈజ్ డ్యూ టు అంటే మిగతా సముద్రం అనేది బ్లూ కలర్ ఎందుకు ఉంటుందంటే స్కాటరింగ్ ఆఫ్ లైట్ త్రూ వాటర్ అనమాట. వాటర్ నుంచి లైట్ అనేది స్కాటరింగ్ ఉంటుంది. అదేవిధంగా టెండాల్ ఎఫెక్ట్ అని కూడా మనం చెప్పుకోవచ్చు. ఈ టెండాల్ ఎఫెక్టే ఈ స్కాటరింగ్ ఆఫ్ లైటే మనము స్కై కూడా బ్లూగా ఉంటుందని మనం చెప్పుకోవచ్చు. స్కైలో మాత్రం వాటర్ డ్రాప్లెట్స్లో ఈ విధంగా ఉంటుంది, ఇక్కడ మాత్రము త్రూ వాటర్ అనమాట, నీళ్ళల్లో ఈ విధంగా ఉంటుంది కాబట్టి మనకు బ్లూ కలర్లో ఉంటుంది అనమాట. అన్ ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ గివ్స్ హయ్యర్ మ్యాగ్నిఫికేషన్ దాన్ అన్ ఆప్టికల్ మైక్రోస్కోప్ బికాస్ ద వేవ్ లెంగ్త్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఈస్ స్మాలర్ యాజ్ కంపేర్డ్ టు ద వేవ్ లెంగ్త్ ఆఫ్ విజిబుల్ లైట్. ఇప్పుడు మనం చూసినట్లయితే ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ అనేది హయ్యర్ మ్యాగ్నిఫికేషన్ అనేది ఇస్తుంది ఆప్టికల్ మైక్రోస్కోప్ కన్నా. ఎందుకంటే వీటి యొక్క వేవ్ లెంగ్త్ అనేది ఎలక్ట్రాన్ యొక్క వేవ్ లెంగ్త్ అనేది తక్కువగా ఉంటుందన్నమాట. దేనికన్నా అంటే ఈ వేవ్ లెంగ్త్ ఆఫ్ విజిబుల్ లైట్ కన్నా చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి ఈ విధంగా మనము మెజర్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ ఏంటంటే లైట్ వేవ్
అనేది మనం ట్రాన్స్వర్స్ వేవ్ అని గుర్తుపెట్టుకున్నామో ఇవి కూడా ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇన్ నేచర్ అని మనం గుర్తించాలి. అదేవిధంగా స్పీడ్ ఆఫ్ ద లైట్ ఎయిర్లో ఎంత తక్కువ ఉంటుందంటే వాక్యూమ్లో కన్నా 0.03% అనేది అక్కడికన్నా ఇక్కడ తగ్గిపోతుంది అనమాట. అందుకే స్పీడ్ ఆఫ్ ద లైట్ ఎక్కువగా ఎక్కడ ఉంటుందంటే ఈ శూన్య ప్రదేశం అంటే వాక్యూమ్లోనే స్పేస్లోనే ఎక్కువగా ఉంటుందన్నమాట. సౌండ్ అనేది ట్రావెల్ అవుతుందంటే కాదు. ద డిస్టెన్స్ ఆఫ్ డిస్టింక్ట్ విజన్ ఆఫ్ నార్మల్ ఐ అంటే మనం కళ్ళు దగ్గర నుంచి మనం చదువుకుంటే మనం చదవలేమన్నమాట. మినిమం డిస్టెన్స్ ఎంత ఉండాలి అంటే మినిమం డిస్టెన్స్ ఫర్ విజన్ అంటే కళ్ళు దెబ్బ తినకుండా 25 సెంటీమీటర్లు ఖచ్చితంగా ఉండాలని మనం గుర్తించాలి. సో నెక్స్ట్ మనం చూసినట్లయితే అన్ ఆప్టికల్ ఇన్స్ట్రుమెంట్ ఇన్ విచ్ ఐ పీస్ ఈజ్ ఏ కాంకేవ్ లెన్స్ ఈజ్. ఇప్పుడు మనము ఏ స్లైడ్ ప్రొజెక్టర్లో మనం చూసినట్లయితే ఈ విధంగా ఐ పీస్లో ఏ లెన్స్ వాడతారు అంటే కాంకేవ్ లెన్స్ అని మనం గుర్తించాలి. ద క్లాత్ ఆఫ్ రెడ్ కలర్ ఈజ్ సీన్ ఇన్ ద లైట్ ఆఫ్ మెర్క్యూరీ వేపర్ ల్యాంప్. ఇప్పుడు ద క్లాత్ ఆఫ్ రెడ్ కలర్ అనేది మనము చూసినట్లయితే లైట్ ఆఫ్ మెర్క్యూరీ వేపర్ ల్యాంప్లో అది మనకి ఈ రెడ్ కలర్గా ఉండేది మెర్క్యూరీ వేపర్ ల్యాంప్లో మనకి బ్లాక్గా కనపడుతుంది అనమాట ఆ క్లాత్ అనేది. వెన్ ద లెంగ్త్ ఆఫ్ ఎ మైక్రోస్కోప్ ట్యూబ్ ఇంక్రీజెస్ ఇస్ మ్యాగ్నిఫైయింగ్ పవర్ డిక్రీజెస్. ఇప్పుడు ఏమవుతుందంటే లెంగ్త్ ఆఫ్ మైక్రోస్కోప్ ట్యూబ్ అనేది ఇంక్రీజ్ అవుతూ వాటి యొక్క మ్యాగ్నిఫైయింగ్ పవర్ అనేది ఏమవుతుందంటే తగ్గిపోతుంది అనమాట. అంటే ఇక్కడ మైక్రోస్కోప్ ట్యూబ్ యొక్క లెంగ్త్ పెరిగితే ఆటోమేటిక్గా మ్యాగ్నిఫైయింగ్ పవర్ కూడా తగ్గిపోతుందని గుర్తించాలి. అంటే ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ ఉంటుంది అనమాట. లార్జ్ అపర్చర్ ఆఫ్ టెలిస్కోప్ ఆర్ యూజ్డ్ ఫర్ అంటే ఇప్పుడు అపర్చర్ అంటే ఏం లే వాటి యొక్క మందం అని చెప్పుకోవచ్చు. టెలిస్కోప్లు మనం చూసినట్లయితే వాటిలో ఎక్కువ అపర్చర్ ఉండేది ఏదైతే ఉంటాయో వాటిని మనం ఎందుకు వాడతామంటే గ్రేట్ రిజల్యూషన్ అనేది ఉంటుంది అని మనం గుర్తించాలి. సో ఎక్కువ లార్జ్ అపర్చర్స్ వాడడం వల్ల ఏమవుతుందంటే మంచి రిజల్యూషన్ అనేది మనము ఈ టెలిస్కోప్స్లో మనము చూడొచ్చు. ఈ టెలిస్కోప్స్ మనం ఎక్కడ వాడతామంటే మనం ఎగ్జాంపుల్ బైనాక్యులర్స్ ఉంటాయి లేదా మనం ఏదన్నా ఈ స్పేస్ టెలిస్కోప్స్ చూడొచ్చు అనమాట. సో వాటిలో ఈ లార్జ్ అపర్చర్స్ అనేది అంటే ఎక్కువ పెద్దగా ఉంటాయన్నమాట. ద అపర్చర్ ఆఫ్ టెలిస్కోప్ ఆబ్జెక్టివ్ ఈజ్ ఇంక్రీజ్ టు ప్రొడ్యూస్ లార్జ్ రిజాల్వింగ్ పవర్ అనమాట. ఈ అపర్చర్ ఆఫ్ టెలిస్కోప్ అంటే ఈ టెలిస్కోప్లో చూసినట్లయితే ఒకటి ఐ లెన్స్ ఉంటుంది, ఇంకోటి ఆబ్జెక్టివ్ లెన్స్ ఉంటుంది. ఐ లెన్స్ కంటి దగ్గరగా ఉంటుంది, ఆబ్జెక్ట్ అనేది అటు సైడ్ ఉంటుంది. ఆ ఆబ్జెక్టివ్ లెన్స్ అపర్చర్ అనేది ఎక్కువగా పెంచినట్లయితే వాటి యొక్క రిజాల్వింగ్ పవర్ కూడా బాగా ఉంటుందని మనం గుర్తించాలి. నెక్స్ట్ ఏంటంటే ద రిజాల్వింగ్ పవర్ ఆఫ్ టెలిస్కోప్ డిపెండ్స్ అపాన్ ద డయామీటర్ ఆఫ్ ద ఆబ్జెక్టివ్ లెన్స్. నేను ఆల్రెడీ చెప్పాను ఈ అపర్చర్ అంటే వాటి యొక్క డయామీటర్ అని. ఈ డయామీటర్ అనేది ఎంత ఎక్కువగా ఉంటే వాటి యొక్క రిజాల్వింగ్ పవర్ అనేది రిజల్యూషన్ కూడా అంత బాగుంటుందని గుర్తించాలి. హైపర్మెట్రోపియా ద ఇమేజ్ ఆఫ్ ఏ నియర్ ఆబ్జెక్ట్ ఈజ్ ఫార్మ్డ్ బిహైండ్ ద రెటీనా. ఇక్కడ చూసినట్లయితే మనము ఈ హైపర్మెట్రోపియాలో మనము దీన్ని కాన్వెక్స్ లెన్స్ అంటారు. ఇది బిహైండ్ ద రెటీనా పడుతుంది. ఆ బిహైండ్ ద రెటీనా పడడానికి ఈ విధంగా చూసినట్లయితే మనము కాన్వెక్స్ లెన్స్లో వాడతారు. కాన్వెక్స్ లెన్స్ వాడడం వల్ల ఏమవుతుందంటే అది కన్వర్జింగ్ అనమాట. దూరంగా వెళ్ళేది ఏమవుతుందంటే ఆ రెటీనా వెనకాల పడేది ఏమవుతుందంటే రెటీనా ముందర పడుతుంది. ఆల్రెడీ నేను ఒకసారి మీకు మయోపియాలో చెప్పాను, అక్కడ కాన్వెక్స్ కాకుండా కాంకేవ్ లెన్స్ వాడతారు. ఎందుకు వాడతారంటే డైవర్జింగ్ లెన్స్ కాబట్టి. ఆ ఇమేజ్ అనేది ఏమవుతుందంటే మన రెటీనా కన్నా ముందరే పడుతుంది అనమాట. ఆ ముందరే పడినప్పుడు అది ఏమవుతుందంటే మనకి కరెక్ట్ రెటీనా ముందుకు రావాలి కాబట్టి ఆ డైవర్జింగ్ లెన్స్ వాడడం వల్ల మయోపియాలో అది మన కరెక్ట్గా దానిపైన పడుతుంది అనమాట. ఇదేమవుతుందంటే వెనకల పడే రెటీనా అంటే వెనకల లైట్ పడుతుంది కాబట్టి రెటీనా వెనకాల దాని ముందర పడేటట్లు చేయాలి కాబట్టి మనము కన్వర్జింగ్ లెన్స్ అనేది వాడతామన్నమాట. సరే ఇక్కడ కన్వర్జింగ్ లెన్స్ దట్ ఈస్ కాన్వెక్స్ లెన్స్ వాడతామన్నమాట. ఇక్కడ ద యూనిట్ ఆఫ్ ల్యూమినస్ ఎఫిషియన్సీ దేంట్లో ఆఫ్ ఎలక్ట్రిక్ బల్బ్ దేంట్లో మెజర్ చేస్తారంటే ల్యూమన్ పర్ వాట్ అని గుర్తించాలి. అదేవిధంగా ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ ట్రావెల్ విత్ ఎ వెలాసిటీ అంటే ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ అనేది ఏ వెలాసిటీతో ట్రావెల్ చేస్తాయంటే ఈక్వల్ టు ద వెలాసిటీ ఆఫ్ లైట్ అని చెప్పుకోవచ్చు. లైట్ ఏ విధంగా అయితే ట్రావెల్ చేస్తుందో అదేవిధంగా ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ కూడా ట్రావెల్ అవుతాయని గుర్తించాలి. క్వాంటమ్ నేచర్ ఆఫ్ లైట్ ఈజ్ నాట్ సపోర్టెడ్ బై ద ఫినామినాన్ ఆఫ్ ఇంటర్ఫియరెన్స్ ఆఫ్ లైట్ అనమాట. ఈ క్వాంటమ్ నేచర్ ఆఫ్ లైట్ అనేది ఏ విధంగా సపోర్ట్ చేయదంటే ఈ ఫినామినాన్ ఆఫ్ ఇంటర్ఫియరెన్స్ ఆఫ్ లైట్ ద్వారా ఇది సపోర్ట్ చేయదని మనం గుర్తుంచుకోవచ్చు. నెక్స్ట్ ఏంటంటే మనకి నెక్స్ట్ స్లైడ్ వి హ్యావ్ లైట్ ట్రావెల్స్ ఫాస్టర్ ఇన్ ఎయిర్ దాన్ ఇన్ గ్లాస్ అకార్డింగ్ టు వేవ్ థియరీ ఆఫ్ లైట్. లైట్ అనేది ఫాస్ట్గా ఎయిర్లో ట్రావెల్ అవుతుందా దాన్ ఇన్ గ్లాస్ అకార్డింగ్ టు ద వేవ్ థియరీ ఆఫ్ లైట్. వేవ్ థియరీ ఆఫ్ లైట్ ప్రకారము గ్లాస్లో కన్నా ఈ లైట్ అనేది ఎయిర్లోనే ఎక్కువగా ఫాస్ట్గా తయారవుతుంది ట్రావెల్ అవుతుందని గుర్తుంచుకోవాలి. పోలరాయిడ్ గ్లాస్ ఈజ్ యూజ్డ్ ఇన్ సన్ గ్లాసెస్.
ఇప్పుడు మనము సన్ గ్లాసెస్ అంటారు కదా, దాంట్లో ఏముంటుందంటే గ్లాస్ అంటే పోలరైడ్ గ్లాసెస్ అనేవి ఉంటాయి. ఎందుకంటే ఇట్ రెడ్యూసెస్ ద లైట్ ఇంటెన్సిటీ టు హాఫ్ ఆన్ అకౌంట్ ఆఫ్ పోలరైజేషన్ అనమాట. అది ఈ విధంగా లైట్ ఇంటెన్సిటీ అనేది అర్థంగా తగ్గించేస్తుందని గుర్తుంచుకోవచ్చు అనమాట. అందుకే మనము పోలరాయిడ్ గ్లాసెస్ వాడతాము యాజ్ ఎ సన్ గ్లాసెస్గా. లేజర్ లైట్ ఈజ్ కన్సిడర్డ్ టు బీ కోహరెంట్ బికాస్ ఇట్స్ కన్సిస్ట్స్ ఆఫ్ కోఆర్డినేటెడ్ వేవ్ ఆఫ్ ఎగ్జాక్ట్లీ ద సేమ్ వేవ్ లెంగ్త్ అనమాట. ఈ లేజర్ లైట్ చూసినట్లయితే ఇది మనము కన్సిడర్డ్ టు బీ కోహరెంట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే దాంట్లో కోఆర్డినేటెడ్ వేవ్ ఆఫ్ ఎగ్జాక్ట్లీ ద సేమ్ వేవ్ లెంగ్త్ అనేది ఉంటుందని మనం గుర్తించాలి. నెక్స్ట్ ఏంటంటే ఇఫ్ ద ఎర్త్ స్టాప్స్ రొటేటింగ్ దెన్ ద వెయిట్ ఆఫ్ ద బాడీ అట్ ద ఈక్వేటర్ విల్ ఇంక్రీజ్ అనమాట. ఒకసారి భూమి అనేది తిరగడము స్టాప్ చేస్తే వెయిట్ ఆఫ్ ద బాడీ ఈక్వేటర్లో ఏమవుతుందంటే ఒక్కసారిగా పెరిగిపోతుంది అనమాట. అందుకే అప్పుడు నడవడానికి కూడా ఇబ్బంది అవుతుంది. ద వాల్యూ ఆఫ్ జీ ఈజ్ మ్యాక్సిమమ్ అట్ మన యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఉంది కదా, ఇది అనేది ఎక్కువగా ఎక్కడ ఉంటుందంటే సర్ఫేస్ ఆఫ్ ద ఎర్త్లోనే ఎక్కువగా ఉంటుందని గుర్తించాలి. అదే మధ్యలోకి పోతే శూన్యమైపోతుంది. అదేవిధంగా అంటే హోల్ ఈజ్ డ్రిల్డ్ త్రూ ద ఎర్త్ ఆన్ ఈక్వేటర్ అండ్ ఏ స్టోన్ ఈజ్ డ్రాప్డ్ ఇన్ ఇట్. ఒక్కసారిగా మనము ఈ భూమిని ఈ విధంగా రంధ్రం చేసినామంటే ఇవతల నుంచి అవతలకి ఒకసారి మనం ఏదైనా స్టోన్ డ్రాప్ చేసినామంటే అది ఒకసారిగా ఈ స్టోన్ అనేది కిందికి పోయి సెంటర్లోకి పోయి మళ్ళీ అక్కడ నుంచి అటు సైడ్కి వెళ్ళిపోయి మళ్ళీ ఇటు సైడ్కి వచ్చి కీప్ ఆన్ మోషన్ ఫ్రమ్ వన్ అప్ అండ్ డౌన్ వర్డ్స్ అనమాట. ఇట్ స్టార్ట్ కీప్ ఆన్ డూయింగ్ మోషన్ అనమాట. ద వెయిట్ ఆఫ్ ఎ ఫ్రీలీ ఫాలింగ్ బాడీ అండ్ ద యాక్షన్ ఆఫ్ గ్రావిటీ బికమ్స్ జీరో అనమాట. ఫ్రీలీ ఫాలింగ్ బాడీ ఏదైతే ఉందో వాటి యొక్క వెయిట్ అనేది ఏమవుతుందంటే సడన్గా ఇప్పుడు మన లిఫ్ట్ అనేది పడిపోతే వాటి గ్రావిటీ ఏమవుతుందంటే శూన్యం అని చెప్పుకోవచ్చు. ద గ్రావిటేషనల్ అండ్ ఇంటర్నల్ మాసెస్ ఆఫ్ ఎ బాడీ ఆర్ ఎగ్జాక్ట్లీ ఈక్వల్ అనమాట. అంటే ఇప్పుడు ఏదైతే గ్రావిటేషనల్ ఫోర్స్ ఉందో అదేవిధంగా ఇనర్షియల్ ఏదైతే మాస్ ఉందో వాటి మాస్ రెండింటికి ఈక్వల్ అని చెప్పుకోవచ్చు మనము. ద యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ వ్యారీస్ విత్ ద లాటిట్యూడ్ ఆన్ ద ఎర్త్ అనమాట. మనము జీ అనేది వ్యారీ అవుతుంది లాటిట్యూడ్ ఆన్ ద ఎర్త్ ప్రకారము ఇది తేడా కొడుతుందని గుర్తించాలి. ద వెయిట్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్ ఈజ్ ద ఫోర్స్ విత్ విచ్ ఇట్ ఈస్ అట్రాక్టెడ్ టు ద ఎర్త్ అనమాట. ఒక ఆబ్జెక్ట్ యొక్క వెయిట్ అనేది చూసినట్లయితే ఎట్లా అంటే ద ఫోర్స్ విత్ విచ్ ఇట్ ఈస్ అట్రాక్టెడ్ టు ద ఎర్త్ అని మనం గుర్తించాలి. వెన్ ఎ బాల్ ఈజ్ థ్రోన్ అప్వర్డ్స్ దెన్ దెర్ ఈజ్ అన్ ఇంక్రీజ్ ఇన్ ఇట్స్ గ్రావిటేషనల్ పొటెన్షియల్ ఎనర్జీ అని చెప్పుకోవచ్చు. ఒక బాల్ అనేది ఒకసారిగా పైకి విసిరితే వాటిలో ఏమవుతుందంటే గ్రావిటేషనల్ పొటెన్షియల్ ఎనర్జీ అనేది కూడా పెరుగుతుంది. ఎందుకంటే ఈ పొటెన్షియల్ ఎనర్జీ ఎందుకు పెరుగుతుందంటే వాటి హైట్ అనేది హెచ్ అనేది పెరుగుతుంది కాబట్టి ఆటోమేటిక్గా గ్రావిటేషనల్ పొటెన్షియల్ ఎనర్జీ కూడా పెరుగుతుందని గుర్తించాలి. ద మిసైల్ ఈజ్ ప్రొజెక్టెడ్ ఇన్ టు ద ఎయిర్ ఇట్ ఫాలోస్ పారాబోలిక్ పాత్. ఒక మిసైల్ అనేది మనము గాల్లోకి ఈ విధంగా ప్రొజెక్ట్ చేస్తే అది ఒక పారాబోలిక్ పాత్ అనేది ఫామ్ అవుతుందని గుర్తించాలి. ద వెలాసిటీ విత్ విచ్ ఎ బాడీ మూవ్స్ అరౌండ్ ద ఎర్త్ ఈజ్ నోన్ యాజ్ ఆర్బిటల్ వెలాసిటీ. మనము చుట్టూ మన భూమి చుట్టూ చంద్రుడు అనేది తిరుగుతున్నాడు ఆర్బిట్లో. ఆ వెలాసిటీ ఏందిరా అంటే మనము ఆర్బిటల్ వెలాసిటీ అని చెప్పుకోవచ్చు. ఆర్బిటల్ వెలాసిటీ ఆఫ్ ద మూన్ ఎంతరా అంటే యూ కెన్ డైరెక్ట్లీ ఫిగర్ అవుట్ హౌ మెనీ డేస్ ఇట్ ఈస్ టేకింగ్ టు రివాల్వ్ అరౌండ్ ద ఎర్త్ అనమాట. అదే మనము ఎర్త్ చూసినట్లయితే 364.1/4 అనే ఈ విధంగా మనం 365.1/4 మనం గుర్తుంచుకోవచ్చు. ఆర్బిటల్ వెలాసిటీ ఆఫ్ ద ఎర్త్ అరౌండ్ ద సన్ అని చెప్పుకోవచ్చు. ద పొటెన్షియల్ ఎనర్జీ ఆఫ్ రివాల్వింగ్ శాటిలైట్ ఈజ్ ఆల్వేస్ నెగిటివ్. ఈ పొటెన్షియల్ ఎనర్జీ అనేది ఏదైనా శాటిలైట్కి రివాల్వ్ అవుతుందో వాటి యొక్క నెగిటివ్ ఫామ్లో ఉంటుందని మనం గుర్తించాలి. కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ రివాల్వింగ్ శాటిలైట్ ఈజ్ ఆల్వేస్ పాజిటివ్. పొటెన్షియల్ ఎనర్జీ అయితే నెగిటివ్, కైనెటిక్ ఎనర్జీ అయితే పాజిటివ్గా గుర్తించాలి. ఎ ప్లానెట్ రివాల్వింగ్ ద ఎర్త్ రిమైన్స్ ఇన్ వెయిట్లెస్నెస్ కండిషన్ బికాస్ ఇట్ ఈస్ ఈక్వల్ టు ఫ్రీలీ ఫాలింగ్ బాడీ. ఏదైతే ప్లానెట్ అనేది అరౌండ్ ద రివాల్వింగ్ ద ఎర్త్ రిమైన్స్ వెయిట్లెస్నెస్ అనమాట. ఎప్పుడైతే రివాల్వ్ అవుతుందో అది ఎలా ఉంటుందంటే వితౌట్ వెయిట్ ఉంటుందన్నమాట. ఆ కండిషన్ ఏమంటారంటే ఫ్రీలీ ఫాలింగ్ బాడీ అని చెప్పుకోవచ్చు అనమాట. ద ఆర్బిటల్ వెలాసిటీ ఆఫ్ ఎ శాటిలైట్ రివాల్వింగ్ అరౌండ్ ద ఎర్త్ ఈజ్ ఇండిపెండెంట్ ఆఫ్ మాస్ ఆఫ్ ద శాటిలైట్ అనమాట. ఆర్బిటల్ వెలాసిటీ ఏదైతే ఉందో శాటిలైట్ యొక్క ఆర్బిటల్ వెలాసిటీ ఏదైతే మన భూమి చుట్టూ తిరుగుతుందో అది ఇండిపెండెంట్ ఆఫ్ మాస్ ఆఫ్ ద శాటిలైట్. అది ఎంత బరువన్నా ఉన్నీలే దానికి సంబంధమే లే, ఆర్బిటల్ వెలాసిటీ అనేది ఈక్వల్గా ఉంటుందని మనం గుర్తుంచుకోవాలి. ఏ జెట్ ఇంజిన్ వర్క్స్ ఆన్ ద ప్రిన్సిపల్ ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ లీనియర్ మొమెంటం అనమాట. ఇప్పుడు జెట్ ర్యాకెట్స్ ఉంటాయి. ఆ ర్యాకెట్స్ అనేది దేని మీద ఆధారపడి పనిచేస్తాయంటే
లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ లీనియర్ మొమెంటమ్ అని చెప్పుకోవచ్చు, లేదా న్యూటన్స్ థర్డ్ లా అనే చెప్పుకోవచ్చు. సో ఈ న్యూటన్స్ థర్డ్ లానా లేదా ప్రిన్సిపల్ ఆఫ్ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ లీనియర్ మొమెంటమ్ అన్న ఈ జెట్ ఇంజిన్స్ అనేది వాటి మీద ఆధారపడి పనిచేస్తాయని గుర్తించాలి. అదేవిధంగా న్యూటన్స్ లా ఆఫ్ గ్రావిటేషన్ ఈజ్ యూనివర్సల్ బికాస్ ఈజ్ ఆల్వేస్ అట్రాక్టివ్, ఇట్ ఈస్ నాట్ అఫెక్టెడ్ బై ద మీడియం అండ్ యాక్ట్ ఆన్ ఆల్ మాసెస్ అట్ ఎనీ డిస్టెన్స్. ఈ న్యూటన్స్ లా ఆఫ్ గ్రావిటేషన్ అనేది చూసినట్లయితే యూనివర్సల్ లా ఆఫ్ గ్రావిటేషన్ అనమాట. ఆల్వేస్ అట్రాక్టివ్ అనమాట. ఇది ఏ మీడియం ద్వారా ఇది ఎఫెక్ట్ కాదని గుర్తించాలి. అదేవిధంగా డిస్టెన్స్ కూడా అనమాట. ఇఫ్ ద యూనివర్సల్ గ్రావిటేషనల్ కాన్స్టాంట్ వాస్ టైమ్ ఇండిపెండెంట్ దెన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ క్వాంటిటీస్ వుడ్ బి కన్జర్వ్డ్ అంటే యాంగులర్ మొమెంటమ్ అని గుర్తుంచుకోవచ్చు. యూనివర్సల్ గ్రావిటేషనల్ కాన్స్టాంట్లో ఈ విధంగా టైం అనేది డిపెండెంట్ అయినప్పుడు సో ఏది మనకి క్వాంటిటీ అనేది కన్జర్వ్ అవుతుందంటే యాంగులర్ మొమెంటమ్ అని గుర్తించాలి. నెక్స్ట్ ఏంటంటే ద యాక్సలరేషన్ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ ద ఎర్త్ వ్యారీస్ డైరెక్ట్లీ విత్ ద లాటిట్యూడ్ అనమాట. లాంగిట్యూడ్ లాటిట్యూడ్ మనం తెలుసు కదా. సో ఈ యాక్సలరేషన్ అనేది దేని మీద ఆధారపడి ఉంటుందంటే దేని మీద వ్యారీ అవుతుందంటే మన భూమి పైన సర్ఫేస్ ఆఫ్ ద ఎర్త్ వ్యారీస్ ఏంది ఆధారపడుతుందంటే ఈ లాటిట్యూడ్ తర్వాత ఇప్పుడు మనం ఒక లాటిట్యూడ్ నుంచి ఇంకొక లాటిట్యూడ్కి వెళ్ళేటప్పుడు మనం చూసినట్లయితే యాక్సలరేషన్ అనేది జీ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. లాంగిట్యూడ్లో డిఫరెన్స్ ఉండదు, కానీ లాటిట్యూడ్లో మారే కొద్దీ ఆ విధంగా పోల్స్ దగ్గరికి వచ్చేందుకు వాటి యొక్క గ్రావిటీ అనేది ఏమవుతుంది తగ్గిపోతుంది అనమాట. అదే ఈక్వేటర్ దగ్గర అయితే ఎక్కువగా ఉంటుంది. ఆ విధంగా గుర్తు ఉంచుకోవాలి మనము. యూనిట్ ఆఫ్ గ్రావిటేషనల్ ఇంటెన్సిటీ ఏంటంటే గ్రావిటేషనల్ ఇంటెన్సిటీ యొక్క యూనిట్ ఏంటంటే న్యూటన్ పర్ కేజీ అని గుర్తుంచుకోవాలి. ద టైమ్ పీరియడ్ ఆఫ్ సెకండ్స్ పెండ్యూలం ఇన్ ఏ శాటిలైట్ అంటే ఇప్పుడు ఈ పెండ్యూలం అనేది మనం చూసినాము. ఆ పెండ్యూలం యొక్క టైం పీరియడ్ ఒక శాటిలైట్లో ఎంత అంటే 2 సెకండ్లు అనేది ఉంటుందని గుర్తించాలి. పీరియాడిక్ టైమ్ ఆఫ్ కమ్యూనికేషన్ శాటిలైట్, ఇప్పుడు కమ్యూనికేషన్ శాటిలైట్ ఏదైతే ఉందో వాటి యొక్క పీరియాడిక్ టైం ఎంత అంటే 24 గంటలు పడుతుందన్నమాట అది తిరగడానికి. నెక్స్ట్ ఏంటంటే ద ఎక్స్పెరిమెంటల్ వాల్యూ ఆఫ్ జీ ఈజ్ ఫార్ములేటెడ్ బై అంటే జీ అంటే గ్రావిటేషనల్ కాన్స్టెంట్ అనమాట. గ్రావిటేషనల్ కాన్స్టెంట్ని ఎవరు మనం ఫార్ములేట్ చేసినది అంటే క్యావెండిష్ అనే సైంటిస్టు ఇది ఫార్ములేట్ చేశాడని గుర్తించాలి. నెక్స్ట్ ఏంటంటే దెర్ ఈజ్ నో అట్మాస్ఫియర్ ఆన్ ద మూన్ యాజ్ ద ఎస్కేప్ వెలాసిటీ ఆఫ్ గ్యాస్ మాలిక్యూల్ లెస్ దాన్ దేర్ ఆర్ఎంఎస్ వెలాసిటీ ఆన్ మూన్ అనమాట. అక్కడ అట్మాస్ఫియర్లో మనం చూసినట్లయితే మూన్ మీద లేదనమాట. సో ఎందుకు అంటే ఎస్కేప్ వెలాసిటీ ఆఫ్ ద గ్యాస్ మాలిక్యూల్స్ అనేది తక్కువగా ఉంటాయి. దేనికన్నా తక్కువగా ఉంటాయంటే ఆర్ఎంఎస్ వెలాసిటీ ఆఫ్ మూన్ తగ్గట్టుగా చూసినట్లయితే ఎస్కేప్ వెలాసిటీ తక్కువగా ఉంటుంది. అక్కడ మనము ఎస్కేప్ వెలాసిటీ ఆఫ్ ద మూన్ ఎంత అంటే మనము 2.4 కిలోమీటర్ పర్ సెకండ్ అని చెప్పుకోవచ్చు. అదే మన భూమి ఎంత అంటే 11.2 కిలోమీటర్ పర్ సెకండ్ అని చెప్పుకోవచ్చు. సో నెక్స్ట్ ఏంటంటే అట్ వాట్ పాయింట్ యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఈజ్ మ్యాక్సిమం అంటే ఇప్పుడు మనం చెప్పాము సర్ఫేస్ ఆఫ్ ద ఎర్త్ మీదే అది భూమధ్య రేఖ దగ్గర ఈ యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ అనేది ఎక్కువగా ఉంటుంది అని గుర్తించాలి. ఒక్కసారి మనము ఈ విధంగా ఆల్టిట్యూడ్ పెరిగే కొద్దీ పోల్స్ దగ్గరికి వెళ్తే ఆటోమేటిక్గా ఏమవుతుందంటే ఈ గ్రావిటీ అనేది ఆటోమేటిక్గా తగ్గిపోతుంది అనమాట. సో ఈక్వేటర్ దగ్గర ఎక్కువగా ఉంటుంది, అక్కడ మాత్రం తగ్గిపోతుంది. ఓవరాల్ యావరేజ్ ఏదైనా తీసుకున్నామంటే 9.8 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ అని గుర్తించాలి. గ్రావిటేషనల్ కాన్స్టాంట్ ఈజ్ నోన్ యాజ్ యూనివర్సల్ కాన్స్టాంట్. ఈ గ్రావిటేషనల్ కాన్స్టాంట్నే మనం యూనివర్సల్ కాన్స్టాంట్ కూడా అంటారు. ద వాల్యూ ఆఫ్ జీ అనేది ఎక్కడైనా చూసినట్లయితే ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ ద ఎర్త్ ఎక్కడైనా కానీ సమానంగా ఉంటుంది. యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ అయితే తేడా కొడుతుంది, కానీ గ్రావిటేషనల్ కాన్స్టాంట్ మాత్రము సమానంగా ఉంటుందన్నమాట. ద సమ్ ఆఫ్ కైనెటిక్ ఎనర్జీ అండ్ పొటెన్షియల్ ఎనర్జీ ఆఫ్ ఎ ఫ్రీలీ ఫాలింగ్ బాడీ ఈజ్ కాన్స్టెంట్ అట్ ఆల్ పార్ట్స్ అనమాట. ఇప్పుడు కైనెటిక్ ఎనర్జీకి మరియు పొటెన్షియల్ ఎనర్జీ ఆఫ్ ఎ ఫ్రీలీ ఫాలింగ్ బాడీ చూసినట్లయితే వాటి యొక్క సమ్ అనేది చూసినట్లయితే అది కాన్స్టెంట్గా ఉంటుంది, అన్ని పార్ట్స్లను గుర్తించాలి. 1 ఫుట్ పౌండ్ ఎంతకు సమానం రా అంటే 32 ఫుట్ పౌండల్స్కి సమానమని గుర్తించాలి. ఈ 1 ఫుట్ పౌండ్ అనేది 32 ఫుట్ పౌండల్స్కి ఈక్వల్ అనమాట. ద మెకానికల్ ఎనర్జీ కెన్ బి కన్వర్టెడ్ ఇంటూ సౌండ్ ఎనర్జీ, ఎలక్ట్రికల్ ఎనర్జీ అండ్ హీట్ ఎనర్జీ. ఇప్పుడు మనం మెకానికల్ ఎనర్జీ చూసాం కదా, అది ఏమవుతుంది ఇప్పుడు మెకానికల్ ఎనర్జీ అంటే సౌండ్ ఎనర్జీకి ఇప్పుడు రైలు పోతూ ఉంది, రైలు పోతా అంటే మనకు సౌండ్ వస్తుంది అనమాట. అదేవిధంగా చూసినట్లయితే మనము ఇప్పుడు డైనమో ఉంది, డైనమో తిరుగుతుంది సైకిల్ చక్రం దగ్గర, అది ఎలక్ట్రిక్ ఎనర్జీ కూడా కన్వర్ట్ అవుతుంది. అదేవిధంగా మనము ఇంజన్ అనేది మెకానికల్ ఎనర్జీ జరగడం వల్ల హీట్ అనేది వస్తుంది అనమాట. సో ఓవరాల్ ఏంటంటే ఈ మెకానికల్ ఎనర్జీ అనేది సౌండ్ ఎనర్జీ, ఎలక్ట్రికల్ ఎనర్జీ ఆర్ హీట్ ఎనర్జీ లాగా కన్వర్ట్ అవుతుందని మనం గుర్తుంచుకోవాలి. కెమికల్ ఎనర్జీ కెన్ బి కన్వర్టెడ్ ఇంటూ లైట్, హీట్ అండ్ ఎలక్ట్రికల్ ఎనర్జీ. ఎగ్జాంపుల్ కెమికల్ ఎనర్జీకి చూసుకున్నట్లయితే మనమే తింటున్నాం, ఏదన్నా ఒక పండు తింటున్నాం, అది కూడా కెమికలే. అది తినడం వల్ల మన బాడీలో నుంచి కూడా హీట్ అనేది వస్తుంది, అదొక ఎగ్జాంపుల్. లేదంటే మనం ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే
బ్యాటరీ ఉంది. ఆ బ్యాటరీ అనేది మనకు లైటు ఇస్తుంది, దాని తర్వాత మనకి ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేస్తుంది, అదేవిధంగా హీట్ ఎనర్జీ కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది అనమాట. వెన్ ఏ స్ప్రింగ్ ఈజ్ కంప్రెస్డ్, ఇప్పుడు ఏదైనా స్ప్రింగ్ ఉంది దాన్ని ఎక్కువగా ప్రెస్ చేసినామంటే దాంట్లో ఏ ఎనర్జీ స్టోర్ ఉంటుందంటే పొటెన్షియల్ ఎనర్జీ అనేది స్టోర్ అయి ఉంటుందని గుర్తించాలి. అదేవిధంగా ఇఫ్ ద స్పీడ్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్ ఈజ్ డబుల్డ్ యాజ్ ఎ రిజల్ట్ ఇట్స్ కైనెటిక్ ఎనర్జీ ఈజ్ క్వాడ్రపుల్డ్ అనమాట. ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ యొక్క స్పీడ్ ఏమవుతుందంటే డబుల్ అయిందంటే వాటి యొక్క కైనెటిక్ ఎనర్జీ క్వాడ్రపుల్ అవుతుంది. ఎలా అవుతుందంటే స్పీడ్ అంటే వెలాసిటీ అనుకో, వెలాసిటీ అనేది 2v అయినప్పుడు అప్పుడు కైనెటిక్ ఎనర్జీ ఎంత అవుతుంది, 12mv² అనమాట. అప్పుడు 12m ఇంటూ v అంటే 2v² అయిపోతుంది, అప్పుడు 4v² అవుతుంది. అంటే ఆ ఆబ్జెక్ట్ యొక్క స్పీడ్ అనేది డబుల్ అయితే ఆటోమేటిక్గా ఆ కైనెటిక్ ఎనర్జీ అనేది 4 రెట్లు పెరుగుతుంది అనమాట. అదేవిధంగా an ఆబ్జెక్ట్ ఫాల్స్ టువార్డ్స్ ద గ్రౌండ్ ఇట్స్ పొటెన్షియల్ ఎనర్జీ డిక్రీజెస్ అనమాట. ఒక ఆబ్జెక్ట్ అనేది గ్రౌండ్ మీద పడిన తర్వాత వాటి యొక్క పొటెన్షియల్ ఎనర్జీ ఏమైపోతుందో శూన్యం కూడా అయిపోతుంది, తగ్గిపోతుంది, ప్లస్ శూన్యం కూడా అవుతుంది. ఎందుకంటే ఆ పడతానట్లే కైనెటిక్ ఎనర్జీ ఎక్కువ ఉంటుంది కానీ పొటెన్షియల్ ఎనర్జీ మాత్రం శూన్యం అయిపోతుంది. ద వెలాసిటీ ఆఫ్ ఎ బాడీ ఈజ్ రెడ్యూస్డ్ ఫ్రమ్ 15 m/s టు 10 m/s ఇన్ 5 seconds. దెన్ యాక్సిలరేషన్ ఈజ్ అంటే 1 m/s² అని గుర్తుంచుకోవచ్చు. ఇదేంటంటే వెలాసిటీ ఈజ్ ఈక్వల్ టు మనం ఈ విధంగా చూసినట్లయితే 15 m/s² నుంచి సెకండ్ నుంచి 10 తగ్గాయంట, అప్పుడు 5 secondsలో దాని యాక్సిలరేషన్ అంటే యాక్సిలరేషన్ ఈజ్ ఈక్వల్ టు ఈ విధంగా చేంజ్ ఎంత అయింది, 15 - 10 దట్ ఈజ్ 5 అనమాట. 5 డివైడెడ్ బై 5 ఏమవుతుంది, 1 అవుతుంది అనమాట. అది చేంజ్ ఇన్ వెలాసిటీ డివైడెడ్ బై టైమ్ ఈజ్ ఈక్వల్ టు యాక్సిలరేషన్ అని చెప్పుకోవచ్చు. A coolie carrying a load on his head is moving on a horizontal platform. The work done by the coolie against the force of gravity is 0. మనం ఏదైనా కూలీ అని అతను రైల్వే స్టేషన్లో చూసినట్లయితే తల మీద సామాన్లు పెట్టుకొని తీసుకొస్తే తనకు డబ్బులు ఇస్తాం, ఎందుకంటే తను పని చేసినాడని చెప్పి. అలా అని చెప్పి ఇది అగైనెస్ట్ ఫోర్స్ ఆఫ్ గ్రావిటీ చూసినట్లయితే తన యొక్క పని అనేది శూన్యం అనమాట. అలా అని చెప్పి మీరు డబ్బులు ఇవ్వకుండా వచ్చినారంటే కొడతాడు. సో ఓవరాల్ ఏంటంటే ఇక్కడ అగైనెస్ట్ గ్రావిటీ అయితే ఆ వర్క్ అనేది 0 అని గుర్తించాలి. 2 bodies in which one is heavier than the other have the same momentum. The latter body has greater kinetic energy. 2 బాడీస్ అనేది వన్ ఈజ్ హెవియర్ దాన్ ది అదర్ అనమాట. హ్యావ్ ద సేమ్ మొమెంటమ్, వాటి యొక్క మొమెంటమ్ అనేది సేమ్గానే ఉంది. ద లైటర్ బాడీ హ్యాస్ గ్రేటర్ కైనెటిక్ ఎనర్జీ. ఏదైతే లైటర్ బాడీ ఉందో వాటి యొక్క కైనెటిక్ ఎనర్జీ అంటే వాటి యొక్క ఫోర్స్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. మీరు చూసినట్లయితే కొండపై నుంచి ఒక పెద్ద రాయి దొర్లించండి లేదా ఒక చిన్న రాయి దొర్లించండి, అప్పుడు ఏమవుతుందంటే ఆ పెద్ద రాయి అనేది అంత ఫాస్ట్గా రాదు, కానీ చిన్న రాయి మాత్రము ఎగురుకుంటూ దడదడదడ అని ఫాస్ట్గా వస్తుంది. దీన్ని బట్టి ఏమర్థమవుతుందంటే ఏదైతే ఫాస్ట్గా వస్తుందో వాటి యొక్క కైనెటిక్ ఎనర్జీ అనేది ఆ లైటర్ బాడీకి ఎక్కువగా ఉంటుందని గుర్తించాలి. ఏ వుడ్ వాచ్ స్ప్రింగ్ పొసెస్ పొటెన్షియల్ ఎనర్జీ. ఇప్పుడు మనము ఒక వాచ్ ఉంది, ఆ స్ప్రింగ్ వాచ్ని మనం కీ వదిలేసినామంటే ఆటోమేటిక్గా వస్తుంది అనమాట. దాంట్లో ఏం ఎనర్జీ ఉంటుందిరా అంటే పొటెన్షియల్ ఎనర్జీ ఉంటుంది. ఎందుకంటే ఆల్రెడీ మనం కీ వదిలేసినాము. ఇప్పుడు మనము వాటర్ ట్యాంక్లో నీళ్ళు ఉంటాయి అనమాట, అవి మనం నింపి వదిలేసినాం అనమాట. అప్పుడు దాంట్లో ఏముంటుందిరా అంటే పొటెన్షియల్ ఎనర్జీ ఉంటుందని గుర్తించాలి. ఒకసారి ఫ్లోలోకి వచ్చిన తర్వాత కైనెటిక్ ఎనర్జీ ఉంటుంది అనమాట, వాటర్ ఫ్లో అయితే. ద వర్క్ డన్ ఆన్ ఏ బాడీ డజంట్ డిపెండ్ అపాన్ ఇనీషియల్ వెలాసిటీ ఆఫ్ ద బాడీ. ఈ వర్క్ డన్ అనేది దేని మీద ఆధారపడదు అంటే ఇనీషియల్ వెలాసిటీ ఆఫ్ ద బాడీ మీద ఆధారపడదు అని గుర్తించాలి. వెన్ ఏ మాస్ ఆఫ్ ఎ బాడీ ఈజ్ రెడ్యూస్డ్, ఇట్స్ ఆల్రెడీ డిస్కస్డ్, దిస్ విల్ హెల్ప్ యూ ఇన్ ఫైండింగ్. ఒక మాస్ ఆఫ్ ద బాడీ అనేది ఏమవుతుందంటే డబుల్ చేసిన తర్వాత దెన్ ద ఎఫెక్ట్ ఆన్ కైనెటిక్ ఎనర్జీ ఇంక్రీజెస్ బై డబుల్ అనమాట. సో ఇక్కడ మనం చూసినట్లయితే కైనెటిక్ ఎనర్జీలో 12mv² ఉంటుంది. మాస్ అనేది మనం డబుల్ చేసినా కూడా ఏమవుతుందంటే ఆ కైనెటిక్ ఎనర్జీ అనేది మాత్రం డబులే అవుతుంది, కానీ 4 times కాదు. ఇక్కడ వెలాసిటీ చేయట్లేదు, ఓన్లీ మాస్ అనేది డబుల్ చేశాడు. ఇఫ్ 2 protons ఆర్ బ్రాట్ నియర్ వన్ అనదర్ ద పొటెన్షియల్ ఎనర్జీ ఆఫ్ ద సిస్టమ్ విల్ ఇంక్రీజ్ అనమాట. 2 protons అనేది దగ్గరగా నియర్ టు వన్ అనదర్ తీసుకురావడం వల్ల పొటెన్షియల్ ఎనర్జీ ఆఫ్ ద సిస్టమ్ ఏమవుతుందంటే ఇంక్రీజ్ అవుతుందని గుర్తించాలి. అదేవిధంగా ఇఫ్ ఎ క్లాక్ బేస్డ్ ఆన్ ఆసిలేటింగ్ పెండ్యులమ్ ఈజ్ టేకెన్ ఫ్రమ్ ఎర్త్ టు మూన్. ఇప్పుడు ఈ క్లాక్ బేస్డ్ ఆసిలేటింగ్ పెండ్యులమ్ అనేది భూమి నుంచి చంద్రుడి దగ్గర తీసుకెళ్తే అక్కడ ఏమవుతుందంటే ఈ పెండ్యులమ్ అనేది దాని స్పీడ్ అనేది తగ్గిపోతుంది అనమాట. సో అది మనం గుర్తుంచుకోవాలా. ఇక్కడ ఏమవుతుందంటే పెండ్యులమ్ అనేది మన భూమి మీద 2 seconds తీసుకుంటే ఆడికి పోయాలకు అది ఏమవుతుందంటే 4 seconds అయిపోతుంది అనమాట. అంటే ఆ పెండ్యులమ్ అనేది స్పీడ్ అనేది తగ్గిపోతుందని గుర్తించాలి. ద రీజన్ ఆఫ్ మేకింగ్ రన్వే ఫర్ ద ఏరోప్లేన్ ఈస్ డ్యూ టు ద ప్రొవిజన్ ఆఫ్ లిఫ్ట్ టు ద ఏరోప్లేన్. ఇప్పుడు ఏరోప్లేన్ అనేది మనం టేక్ ఆఫ్ చేస్తారు కదా,
అక్కడ రన్వే మీద ఎందుకు పోవాలంటే అది లిఫ్ట్ ద ఏరోప్లేన్ అనమాట. ఆ విధంగా లిఫ్ట్ అనేది కావాలి కాబట్టి ఆ రన్వే మీద మనము ఏరోప్లేన్ అనేది తీసుకెళ్ళి ఆటోమేటిక్గా ఏరోప్లేన్ అనేది లిఫ్ట్ అయిపోతుంది అనమాట. లిఫ్ట్ ద ఏరోప్లేన్ అనమాట. ఆ లిఫ్ట్ ప్రొవైడ్ చేయడానికి మనము రన్వేలో మనము ఈ ఏరోప్లేన్ని తీసుకెళ్తాం అనమాట. అండ్ ఐరన్ బాల్ ఈజ్ డ్రాప్డ్ ఇన్ ఎ లాంగ్ జార్ కంటైనింగ్ క్యాస్టర్ ఆయిల్. ఇట్ విల్ అల్టిమేట్లీ అక్వైర్ ఎ కాన్స్టెంట్ వెలాసిటీ. ఇప్పుడు మనం ఒకసారిగా పైనుంచి ఐరన్ బాల్ అనేది ఈ క్యాస్టర్ ఆయిల్లోకి వదిలినామంటే అది కాన్స్టెంట్ వెలాసిటీ కిందికి పోతుందంట. అది వెలాసిటీ అనేది ఏం తగ్గదు, అది గుర్తుంచుకోవాలి మనం. అదేవిధంగా బెర్నౌల్లిస్ థీరమ్ ఈజ్ అప్లికబుల్ ఇన్ కేస్ ఆఫ్ ఇన్కంప్రెసిబుల్ లిక్విడ్ ఇన్ స్ట్రీమ్ లైన్ ఫ్లో అనమాట. మనం ఆల్రెడీ చెప్పాము ఈ బెర్నౌల్లిస్ సిద్ధాంతం అనేది మనం చూసినట్లయితే ఏరోప్లైన్ రెక్కల పైన ఈ విధంగా బెర్నౌల్లిస్ థీరమ్ అనేది మనం చూడొచ్చు. దీంట్లో మనం చూసినట్లయితే ఈ ఫైర్ ఇంజన్లో వాడే ఈ AFFF ఫోమ్ అంటారనమాట, యాక్వియస్ ఫిల్ ఫోమింగ్ ఫోమ్ అనేది. అక్కడ కూడా ఈ బెర్నౌల్లిస్ థీరమ్ ప్రకారం వెంచూరి ఎఫెక్ట్ అనేది అక్కడ మనం చూడొచ్చు. సో ఇక్కడ ఏంటంటే ఈ ఇన్కంప్రెసిబుల్ లిక్విడ్ ఇన్ స్ట్రీమ్ లైన్ ఫ్లోలో మనము చూడొచ్చు ఆ వింగ్ పైన. విస్కాసిటీ ఈజ్ ద ప్రాపర్టీ ఆఫ్ ద లిక్విడ్ బై వర్చ్యూ ఆఫ్ విచ్ రిలేటివ్ మోషన్ ఆఫ్ ద లేయర్స్ ఈజ్ అపోజ్డ్ అనమాట. విస్కాసిటీ అనేది ఏంటంటే ఈ లిక్విడ్ యొక్క ప్రాపర్టీ అని చెప్పుకోవచ్చు. ఎక్కువ విస్కస్ లిక్విడ్ ఏంటంటే అంటే మనము ఆయిల్ అని చెప్పుకోవచ్చు. సమురు చూసినట్లయితే ఎక్కువగా ఉంటుంది. ఇదేంటంటే రిలేటివ్ మోషన్ ఆఫ్ లేయర్స్ ఈజ్ అపోజ్డ్ అని మనం గుర్తించాలి. ద లైన్ జాయినింగ్ ద టూ పోల్స్ ఏంటంటే రెండు పోల్స్ యొక్క మ్యాగ్నెటిక్ యాక్సిస్ అని చెప్పుకోవచ్చు. ఈ రెండు పోల్స్లో జాయిన్ చేసి ఈ మధ్యలో ఉండే లైన్ ఏమంటారంటే మ్యాగ్నెటిక్ యాక్సిస్ అని చెప్పుకోవచ్చు. ఇది మనం బార్ మ్యాగ్నెట్లో మనం చూడొచ్చు. నార్త్ అండ్ సౌత్ పోల్ లైన్ ఉందా, దాని మ్యాగ్నెటిక్ యాక్సిస్ అని చెప్పుకోవచ్చు. ఏ స్టీల్ బార్ మ్యాగ్నెట్ కెన్ బి మ్యాగ్నెటైజ్డ్ బై మెథడ్ ఆఫ్ సింగిల్ టచ్, డివైడెడ్ టచ్ మెథడ్ అండ్ ఎలక్ట్రిక్ కరెంట్ మెథడ్. ఈ స్టీల్ బార్ మ్యాగ్నెట్ అనేది ఏ విధంగా మనం మ్యాగ్నెటైజ్ చేయొచ్చు అంటే సింగిల్ టచ్ మెథడ్లో చేయొచ్చు, లేదా డివైడెడ్ టచ్ మెథడ్లో చేయొచ్చు, ఎలక్ట్రిక్ కరెంట్ మెథడ్లో చేయొచ్చు అనమాట. సో అన్ ఎలక్ట్రోమ్యాగ్నెట్ ఈజ్ మేడ్ ఆఫ్ సాఫ్ట్ ఐరన్. ఈ ఎలక్ట్రోమ్యాగ్నెట్ అనేది దేంతో తయారు చేస్తారంటే సాఫ్ట్ ఐరన్ తోటి తయారు చేస్తారని గుర్తుంచుకోవాలి. సో ఈ విధంగా మీకు ఈ 20 స్లైడ్స్ మీకు నచ్చినట్లయితే ఐ రిక్వెస్ట్ యూ పీపుల్ టు గో త్రూ ఆల్ వాట్ ఎవర్ ద స్లైడ్స్ హ్యావ్ బీన్ గివెన్ and I want you to share it to maximum people. Let the Andhra people crack the government jobs of central government. So please, this will help you in cracking any kind of jobs up to the railway Ntpc. Do not reckless. This subjects will help you in cracking all the jobs. So please, I want you to share and let our channel will be ahead. Thank you very much. Have a good day. Have a great life.